జై గురుదత్త శ్రీ గురుదత్త. భారతదేశంలోకి ప్రసార వ్యవస్థ 1927లో అడుగుపెట్టిన మన దక్షిణ భారతదేశంలో మాత్రం దాదాపు 11 సంవత్సరాల తర్వాత అంటే 1938లో మద్రాసులో తొలి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. 1942లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఒక యువకుడు మద్రాస్ ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ప్రవేశించి తదనంతరం 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్ర సమయంలో మద్రాస్ ఆకాశవాణి ప్రసారం చేసిన మొట్టమొదటి దేశభక్తి గీతం ఆయన రాసిందే బయటకు వచ్చింది. 100 వసంతాలు చూసిన ఆ శతపత్ర సుందరుడు గాయక గాయకీమణులకు మార్గదర్శకులయ్యారు, సంగీత దర్శకులయ్యారు, ఎందరికో గురుదేవులయ్యారు. ఎన్నో పాటలు రాసి స్వరపరిచి అలనాటి తెలుగు నేలను అబ్బురపరిచినటువంటి గాయకులు ఆయన పేరు చెప్తే ఆకాశవాణి గుర్తుకొస్తుంది. మరి ఆకాశవాణి పేరు చెప్తే ఆయన పేరే గుర్తుకొస్తుంది. ప్రారంభ దశలో ఆకాశవాణికి ఒక రూపాన్ని ఇచ్చినటువంటి రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడు ఆయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించిన సృజనశీలి ఆయన. సుమారు 1940 ప్రాంతం నుండి 1990 దాకా అంటే ఒక అర్ధ శతాబ్ది కాలంలో ఆయన రచించి స్వరపరిచిన గీతాలన్నీ అజరామరాలే. అవన్నీ తర్వాత తరాల లలిత సంగీత స్రష్టలకు అంతో ఇంతో ప్రభావితం చేసినవి. ఇంతకీ ఆయన ఎవరో అనుకుంటున్నారా? ఆయనేనండి, మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు. నేడు బాలాంత్రపు రజనీకాంతరావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఎన్నో సినిమాలకు పాటలు రాశారు, స్వరకల్పన చేశారు, పాటలు పాడారు. ఆయన సృజన అద్భుతమైందనే చెప్పాలి. జటిలంగా పాట వ్రాసిన అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఆయనకే సాధ్యమైందని అనిపిస్తూ ఉంటుంది. అవి వింటున్న కొద్దీ మన వివేచన పెరుగుతూ ఉంటుంది. వీరు నిడదవోలులో 1920 జనవరి 29న జన్మించారు. మన రజనీకాంతరావు గారి యొక్క తండ్రి గారి పేరు వెంకట పార్వతీశం గారు, తల్లిగారి పేరు రమణమ్మ గారు. అయితే ఈ వెంకట పార్వతీశం గారు కూడా కవి అండి. ఆయన సాహిత్య సంగీత వాసనలు గుబాళించే ఇంట్లో పెరిగిన ఆయనకు చిన్నతనంలోనే సాహిత్య సంగీత అభిలాష అలవడిందనే మనం మాట్లాడుకోవాలండి. చక్కని గాత్రం అందుకు ఆయనకు ఉపయోగపడింది. ఆ గాత్రం వింటుంటే ఇంకా వినాలి వినాలి అని అనిపించే విధంగా ఆ గాత్రం ఉండేది. ఆంధ్ర ప్రచారణీ గ్రంథమాల నిర్వహించేవారు తండ్రి గారు. అక్కడికి ఎందరో కవి పండితులు వస్తూ ఉండేవారు. బాల్యం పిఠాపురంలో బాలాంత్రపు రజనీకాంతరావు గారికి ఎక్కువగా గడిపారనే చెప్పుకోవాలి. ఆ రోజుల్లో పిఠాపురంలో ఏ వీధిలో చూసినా పండిత ప్రకాండులే దర్శనం ఇచ్చేవారండి. ఈ రోజులా కాదండి. ఆ రోజుల్లో పిఠాపురంలో ఏ సందు తీసుకెళ్ళినా ఆ సందులో పండిత వర్గం ఎక్కువగా ఉండేవారు. పానుగంటి వారు అవ్వచ్చు, వేదుల రామకృష్ణ కవి గారు అవ్వచ్చు, ఓలేటి వెంకట రామశాస్త్రి గారు అవ్వచ్చు, దేవులపల్లి వారు అవ్వచ్చు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇలా అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయనే మనం మాట్లాడుకోవచ్చు. సాహిత్య సంగీత వాతావరణం ఆయనలోని కవిని కళాకారుణ్ణి తట్టి లేపిందని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయనలోని భావాలు వీళ్ళందరికీ చూసిన మీదట ఆయనలో భావాలకు గట్టి పునాది వేసిందండి. విద్యార్థిగా గురువులతో శభాష్ అనిపించుకున్నారు మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సిఆర్ రెడ్డి గారి నుంచి ప్రత్యేక అభినందనలు కూడా మన బాలాంత్రపు రజనీకాంతరావు గారు అందుకున్నారు. ఉద్యోగం పని మీద మద్రాసు వెళ్ళడం, అక్కడ అన్నగారైనటువంటి బాలాంత్రపు నళినీకాంతరావు గారితో
కలిసి ఒక పార్టీకి వెళ్ళటం జరిగిందండి. అదేనండి మన రజనీకాంతరావు గారి యొక్క జీవితంలో మలుపు. అంటే ప్రతి ఒక్కరికి ఒక మలుపు అనేది ఉంటుందండి జీవితంలో. అటువంటి మలుపు రజనీకాంతరావు గారికి కూడా వచ్చేసిందనే చెప్పుకోవాలి. వాళ్ళ అన్నగారింటికి వెళ్ళంగానే ఒక పార్టీకి వెళ్ళారు. అక్కడ తెలుగు రేడియో త్రిమూర్తులుగా పేరు పొందినటువంటి ఆచంట జానకిరామ్ గారు, అయ్యగారి వీరభద్రరావు గారు, సూర్యనారాయణ మూర్తులు గారు మన రజనీ గారి పాట విని మెచ్చుకున్నారు. రేడియో కార్యక్రమంలో పాల్గొనే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారండి. అదే తొలి బీజంగా మనం మాట్లాడుకోవచ్చు. శ్రీశ్రీ గారు రచించినటువంటి మోహిని రుక్మాంగద గేయ నాటికలో మన బాలాంతరపు రజనీకాంతరావు గారికి బ్రహ్మపాత్ర ఇచ్చారండి. ఆ బ్రహ్మపాత్ర కూడా వేశారు. ఆయన కొద్ది రోజులకే రేడియోల్లో ఉద్యోగిగా మారిపోయారు. అంటే ఆయన యొక్క టాలెంట్, ఆ సృజనాత్మకత ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు, ఆయన యొక్క భాషా జ్ఞానం, ఆయన మాట తీరు ఇవన్నీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆయన రేడియోలో ఉండి తీరాలి, ఇటువంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వారందరూ కూడా పట్టుబట్టి రేడియోలో ఉద్యోగిగా మార్పించారు ఆయన్ని. రజనీకాంతరావు గారి కన్నా ముందు చాలామంది మహానుభావులు ఉండవచ్చు. కానీ ఈయన ఒక మార్క్ అనేది ఎన్నో ఉందండి. ఏంటంటే మార్క్ సాహిత్యము, సంగీతము. ఈ రెండు తెలుసున్న వాళ్ళు దొరకటం అరుదుగా ఉన్న రోజులండి అవి. ఈయన సాహిత్యంలో పట్టుంది, సంగీతం మీద పట్టుంది. ఈ రెండు బాగా తెలిసిన వారు అవడం వలన రజనీకాంతరావు గారికి ఇంక అడ్డు లేకుండా పోయిందండి. ఈ రజనీకాంతరావు గారి రాకతో సాహిత్య సంగీతాలు సమపాలలో కలగలిపిన రచనలు వెలువడ్డాయి. స్వర రచనలో అబ్స్ట్రాక్ట్ ప్రజెంటేషన్కు కొత్త ఒరవడి దిద్దారు మన బాలాంతరపు రజనీకాంతరావు గారు. సుమారు 65 క్రితం మద్రాస్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజు భక్తిరంజని కార్యక్రమంలో తెలుగులో వినవచ్చేదండి. రేడియోలో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది, దానికి భక్తిరంజని అనే ముద్ర పడేలాగా చేశారు మన బాలాంతరపు రజనీకాంతరావు గారు. తెలుగు వాగ్గేయకారులకు దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన బాల్యంలో నేర్చుకున్న భక్తి సంగీతం ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి దోహదపడింది. అంటే ఇంటి వాతావరణం ఖచ్చితంగా మనిషి మీద ప్రభావితం అవుతుందండి. చిన్నప్పుడు వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ సంస్కారం, ఆ బీజాలు ఎక్కడికి పోలేదండి. ఆయనకి ఉపయోగపడ్డాయనే చెప్పుకోవాలి. ఆ భక్తి సంగీతం ఆయనకి జీవితంలో ఉపయోగపడింది. కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారు అందరూ కూడా ప్రతిరోజు ఆ భక్తిరంజని కార్యక్రమాన్ని వినేవారండి. అందులో శాస్త్రీయ సంగీతం కాక పామర్లకు కూడా అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొదగబడిన భక్తి గీతాలు వినిపించేవండి. ఆకాశవాణి గీర్వాణిగా సంగీత సాహిత్య అభినయాల త్రివేణి సంగమంగా ఆ భక్తిరంజని కార్యక్రమం తీర్చిదిద్దిందనే చెప్పుకోవాలండి. ఎన్నో రూపకాలను మన బాలాంతరపు రజనీకాంతరావు గారే ఆయన చేశారనటంలో ఏమాత్రము సందేహమే లేదని మనం మాట్లాడుకోవచ్చండి. అయితే బాలాంతరపు రజనీకాంతరావు గారి సాహిత్యపు సొంపులు, పాడించిన తీరులో ఇంపులు, స్వర సమ్మేళనంలో రకరకాల మేళవింపులు తమ ప్రభావాన్ని తదుపరి వచ్చే తరం వారిపై చూపించేయడంలో సందేహమే లేదండి. అప్పటి మద్రాసు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన గీతావళి కార్యక్రమంలో బాలాంతరపు రజనీకాంతరావు గారు రాసి స్వరపరిచిన స్వామి నీ ఆలయమున అనే గీతం దర్శకుడైనటువంటి బిఎన్ రెడ్డి గారికి ఎంతగానో నచ్చిందండి. ఆయన రేడియో స్టేషన్కి వచ్చి మరీ రజనీకాంతరావు గారికి అభినందించారట. అప్పట్లో బిఎన్ రెడ్డి గారు వాహిని పతాకం మీద స్వర్గసీమ నిర్మిస్తున్నారు. అందులో భానుమతి గారు పాడిన ఓహో పావురమా గీతాన్ని రాసింది, స్వరపరిచింది మన రజనీకాంత్ గారేనండి. ఇంకా అందులో ఋషశృంగ రూపక, హాయి సఖి, గృహమే కదా స్వర్గసీమ, ఎవని రాకకై ఈ గీతాలన్నీ రాసి వరుసలు అందించారు మన రజనీకాంతరావు గారు. వీటిలో ఎవని రాకకై ఎదురు చూచెదవో పాటను రజనీకాంతరావు గారు స్వయంగా ఆలపించారండి. కానీ ఉద్యోగ నిబంధనల వలన తెరపై తమ సోదరుడు నళినీకాంతరావు గారి పేరుతో సరకత్తగా నాగయ్య పేరును వేసుకోవాల్సి వచ్చిందండి. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ గారు తనకు అత్యంత అభిమాన గీతం అని పేర్కొన్న ఓహో పావురమా అప్పట్లో ప్రాచుర్యం పొందిందండి. స్వర్గసీమ ద్వారా పరిచయమైన మహాగాయకుడు ఘంటసాల గారు సైతం బాలాంతరపు రజనీకాంతరావు గారి ప్రోత్సాహంతో రేడియోలో పాటలు పాడుతూ పేరు తెచ్చుకున్నారండి. ఎంత గొప్ప విశేషం ఆలోచించండి. ఆనాటి నిబంధనల ప్రకారం ఆయన రేడియోలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి
చాలా మటుకు సినిమాలో ఆయన రాసిన గీతాలే ఉన్నాయండి. పాటలు కానీ గీతాలు కానీ ఏదైనా సరే ఆయనవే ఉన్నాయి. అయితే ఏంటంటే పేర్లు వేరే వాళ్ళవి టైటిల్స్లో మనకు కనిపించేవి. ఆ నిబంధనలు ఉల్లంఘించకుండా వారు చక్కగా వేరే పేర్లతో ఆ సినిమాలు కనిపించేవి. అయితే ఏంటంటే వారు నా పేరే గొప్పగా చెప్పుకోవాలని ఏనాడు కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు కోరుకోలే. జనానికి చేరువవుతే చాలు, మనం రాసిన మంచి విషయాలు జనానికి చేరువవుతే చాలు అని కోరుకున్నారు తప్పించి ఎవరో పేరు పెట్టాం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి నాకు రావు అని మహానుభావుడు ఏ రోజు కూడా ఆ ఉద్దేశంలో అనుకోలేదండి. ఆయన ఒక విలేకరి ఆయన అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, జీవితంలో చేయాలనుకున్నవన్నీ నేను చేసేసాను, ఏ వెలితి అయితే నాకు అయితే లేదు, ఏ అసంతృప్తి కూడా లేదు నాకు. కాకపోతే నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్ ఏదైనా పెట్టాలని మాత్రం నా మనసు ఎప్పుడూ కోరుకుంటుంది. నాకు రెగ్యులర్గా పెన్షన్ వస్తూ ఉంటుంది, అదంతా దాచిపెట్టాను, కొన్ని లక్షలైంది. దానికి తోడు ఠాగూర్ అవార్డు ద్వారా మరో 3 లక్షలు జతయ్యాయి. వీటితో ఒక నిధిని ఏర్పాటు చేయాలని నా మనసు కోరుకుంటోంది. ఆ నిధి భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేదే నా కోరిక అని వారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కళాత్మక చిత్ర దర్శకుడు బిఎన్ రెడ్డి గారు బాలాంతరపు రజనీకాంతరావు గారి యొక్క స్వరాలకు వీరాభిమానిని చెప్పుకోవాలండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు, నాగయ్య గారు, భానుమతి గారు, ఎంఎస్ రామారావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, బాలసరస్వతి గారు, ఘంటసాల మాస్టారు లాంటి మధుర గళాలు మన బాలాంతరపు రజనీకాంతరావు గారి సాహిత్యంతోనే స్వర వైవిధ్యంతోనే శోభిల్లినాయనటంలో ఏ మాత్రము సందేహమే లేదండి. ఆనాడు రేడియోలో భక్తిరంజని కార్యక్రమంలో సూర్యస్థుతి వచ్చేదండి. స్తుతిని ఆలపించింది మన బాలాంతరపు రజనీకాంతరావు గారి. అది వింటున్నటువంటి శ్రోతలు అలౌకికమైన ఆనందంలోకి వెళ్ళిపోయేవారు. బహుముఖ ప్రతిభతో తెలుగు సాహిత్య రంగాలపై తనదైన ముద్ర వేశారు బాలాంతరపు రజనీకాంతరావు గారు. అందులో తన గొప్ప ఏమీ లేదంటారండి. ఈ మాట ఎప్పుడు చెప్పినా నా గొప్ప ఏం లేదంటారు. ఆయన ఒక మాట చెప్తారు, ఒక వ్యక్తి తనేదో నిర్వహించిన వాడిలాగా, నిర్వాకాలు చేసిన వాడిలాగా పేరు పొందవచ్చును కానీ నా దృష్టిలో ఈ కీర్తి సమిష్టి కృషి వల్ల సాధించింది అంటారు. ఎప్పుడు కూడా నేను చేశాను కాబట్టి వచ్చింది, నా వల్లే వచ్చింది, నేనింత గొప్పగా మాట్లాడటం నా వల్ల నాకే సాధ్యం, ఇలాంటి మాటలు ఆయన దగ్గర ఉండేవి కాదండి. దేనికైనా సమిష్టి కృషి అనేవారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, సమిష్టి కృషి వల్ల మాత్రమే ఈ విజయం సాధించగలిగాం అనేవారు. ఆయన ఎంత వేదాంత ధోరణిలో మాట్లాడేవారంటే చాలా చక్కగా చెప్పేవారండి. ఆకాశవాణి కేంద్రం అనేది ఒక కర్త, మా అవసరాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా కర్మ క్రియను సాధించాయి, ఆ కర్మ ద్వారా క్రియను సాధించాయి అని అందరికీ కూడా చెప్తూ ఉండేవారు ఆయన. అంటే ఆయన ఎంత వినయ సంపన్నుడో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆయన్ని ఎన్నో రకాలైన అవార్డులు ఆయన ఇంటికి వచ్చి తలుపు తట్టి వచ్చాయండి. డబ్బులు ఇచ్చుకుని అవార్డులు తెచ్చుకునేటటువంటి దుస్థితి కాకుండా, డబ్బులు ఇచ్చుకుని గౌరవ డాక్టరేట్లు పొందేటటువంటి దుస్థితి కాకుండా ఎన్నో పురస్కారాలు, కళారత్న అవార్డులు వారింటి తలుపు తట్టి వారి ముంగిట్లో నుంచుని ఆ అవార్డు ఆయన వరించేయండి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వారు పొందారండి. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్రను ఉత్తమ పరిశోధన గ్రంథానికి వారు కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చారండి. 1961లో వారికి ఇచ్చారు. అయితే అనేక రకాలైన అవార్డులు, ఇది అదే అని చెప్పలేము, అనేక రకాలైన అవార్డులు ఆయన పొందగలిగారు. నవీన వాగ్గేయకార అవార్డు కూడా పొందారు, పుంభావ సరస్వతి అవార్డును పొందారు. అయితే క్షణక్షణం ఒక పాటగా, అనుక్షణం అనురాగాన్ని పంచుతూ తెలుగు సంగీతానికి 100 ఆయుష్ను పోసిన ప్రతిభాశాలి మన బాలాంతరపు రజనీకాంతరావు గారు అనటంలో ఏ మాత్రము సందేహం లేదు. అదేవిధంగా మన తెలుగువారు అవటం వలన మనందరికీ కూడా గర్వకారణం అండి. ఏ బాలాంతరపు రజనీకాంతరావు గారి గురించి వినకపోతే ఏం జరుగుతుంది? అది మనం తెలుగువారిగా పుట్టి మన వాళ్ళ గురించి మనం తెలుసుకోలేకపోవటం, మన చరిత్ర గురించి గొప్ప విజయాలు సాధించిన వారి యొక్క చరిత్ర తెలుసుకోకపోవటం అది దేశద్రోహం కన్నా ప్రమాదకరమైంది అంటారండి. వాస్తవం. ఎందువల్లంటే మన నిత్య జీవితంలో అనేక హడావుళ్ళు ఉంటాయి, కానీ గొప్పవాళ్ళ విషయాలు మనం తెలియాలి.
నువ్వు గొప్పవాడివి కావాలంటే 10 మంది గొప్పవాడి చరిత్రను నువ్వు చదివి ఉండాలి. అప్పుడే నీ గురించి గొప్పగా అందరూ చెప్పుకుంటారు. కాకుండా నేను గొప్పవాడిని నువ్వు చెప్పుకోవడంలో అది వ్యర్థమైన మాటలు అంటాం. నువ్వు గొప్పవాడివి అని అనిపించుకోవాలి అంటే ఒక 10 మంది గొప్పవాడి చరిత్ర నీకు తెలిసి ఉండాలి. నీకు తెలియడమే కాదు, 10 మందికి అందించగలగాలి. అప్పుడే మనం తెలుగువారి యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. బాలాంతరపు రజనీకాంతరావు గారు ఏనాడు కూడా వారి గొప్పలకు ప్రదర్శించాలని వారు అనుకోలేదండి. సమిష్టి కృషితోనే అన్నీ జరుగుతున్నాయి అనుకునేవారు. ఆయనకి అవార్డులు ఏవో రావాలని డబ్బులు ఇచ్చి పురస్కారాలు తెప్పించుకోవడం, ఇలాంటి డబ్బులు ఇచ్చిన డాక్టరేట్లు పొందడాలు, డబ్బులు ఇచ్చిన అవార్డులు పొందడాలు, ఇలాంటి ఆయనకి ఏ రకంగానూ ఆయనకి ఇష్టం లేదండి. ఆయన అలా అనుకుంటే ఆయన పేరుతోనే అన్నీ వేసుకునేవారు. డబ్బుకు కూడా ఆయన ఆశించేవారు కాదండి. అంత ప్రతిభామూర్తి ఆయన. అయితే ఈ ప్రతిభామూర్తికి జీవితకాల సాఫల్య బహుమతి కూడా అమెరికాలోని అప్పజోస్యుల విష్ణు భట్ల ఫౌండేషన్ వారి పురస్కారం కూడా లభించిందని మనం మాట్లాడుకోవచ్చండి. మహానుభావుడి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ తరంలో వారికి బాలాంతరపు రజనీకాంతరావు గారంటే ఖచ్చితంగా కొన్ని విషయాలైనా తెలిసి ఉండాలండి. ఆ కొంతైనా తెలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు ఆ మహానుభావుడి గురించి ఈ ప్రాతకాలంలో మనం మాట్లాడుకోవడం జరిగింది. వారి జయంతి పురస్కరించుకొని ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు. స్వస్తి.